పరిశుద్ధుల ప్రేమగల తండ్రి నాయన మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి నాయన ఒక స్థానంలో పెట్టినందుకు మీకు స్తోత్రం తండ్రి. ప్రభా మరి ఈ ఈ ప్రార్థన ప్రభా మెయిన్గా ముఖ్యంగా తండ్రి మరి డివోర్స్ గురించి ఉండగా ప్రభా నాయన డివోర్స్ ప్రొసీడింగ్స్ గురించి ఉండగా తండ్రి మరి జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాము. ముందుగా తండ్రి నాయన డివోర్స్ అనేది మీ చిత్తం కాకపోతే దాన్ని మీరే నాయన ప్రభా మీరే కట్టమని ప్రభా నాయన ఇల్లుని ప్రభా ఆ ఇంటిని మరి మీరు కట్టమని కోరుకుంటున్నాము. అదే ఒకవేళ నాయన ప్రభా మరి డివోర్స్ మీ చిత్తమే అయితే నాయన మరి దయచేసి నాయన ఈ ప్రార్థనలో అంతా కూడా మాకు సహాయపడమని కోరుకున్నాం. ఎవరెవరు ఆడవాళ్ళు ఏ విధంగా నాయన వారు మగవాళ్ళు ఏ విధంగా నాయన డివోర్స్ అవుతున్నారు తండ్రి మరి మీకు సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి. మరి మీరు దయచేసి తండ్రి అందరినీ జ్ఞాపకం చేసుకుని అందరినీ ప్రభా ఎవరికైతే ప్రార్థన అవసరమో వాళ్ళందరినీ ప్రభా మీ వద్దకు తీసుకురమ్మని ప్రభా మీ సన్నిధానంలోకి తీసుకురమ్మని కోరుకుంటున్నాము తండ్రి నాయన. మరి ప్రభా మీరు మలాఖీలో 2:16 చెప్పినట్టు తండ్రి ఫాదర్ గాడ్ మరి డివోర్స్ అనేది మీ చిత్తం కాదు, మీరు అది ద్వేషిస్తారు అని చెప్పారు తండ్రి. మరి ప్రభా ఎవరు నాయన ప్రభా ఎవరు కూడా మరి కాపురాన్ని కూల్చుకుందామని మాత్రం పెళ్లి చేసుకోరు కదా ప్రభా. దయచేసి తండ్రి కలిసి ఉండాలనే కదా ప్రభా ప్రతి ఒక్కరు నాయన కలిసి ఉండడానికి మాత్రమే కదా తండ్రి పెళ్ళి అనేది వాళ్ళు ఒప్పుకొని చేసుకుంటారు ప్రభా. మరి పరిస్థితులు అలా లేవు, పరిస్థితులు అలా కలగనప్పుడు కదా తండ్రి నాయన మరి విడిపోవడం అనేది జరిగేది ప్రభా. మరి దయచేసి జ్ఞాపకం చేసుకుని నూతన నిబంధన ప్రకారం తండ్రి మీరు మత్తయి 19:9 ఇచ్చినట్టు ప్రభా మరి మీరు తండ్రి ఒక నాయన కేవలం మోసం జరిగితేనే ప్రభా ఎవరో ఒకళ్ళు నాయన మోసం చేసి ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటేనే ప్రభా మరి డివోర్స్ తీసుకోవాలి అని ప్రభా మరి మీరు మాట ఇచ్చారు తండ్రి. మీ వాక్యం చెప్తుంది తండ్రి ప్రభా. మరి ఇంకొక నిబంధన కూడా ఇచ్చారు తండ్రి. మరి మీ ఇంకొక మీరు వర్స్ కూడా ఇచ్చారు తండ్రి నాయన. ఎవరైతే నాయన దేవుణ్ణి నమ్ముకోలేదు ప్రభా అది వైఫ్ అయినా కానీ హస్బెండ్ అయినా కానీ వాళ్ళిద్దరి మధ్యలో నాయన ఎవరైనా ప్రభ దేవుని నమ్ముకోలేదు, వాళ్ళు వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు మరి ఆ సిస్టర్ ఆర్ బ్రదర్ మరి ఆ కవెనెంట్కి కిందకి రాదు అని చెప్పారు ప్రభా నాయన. మరి ఆ మ్యారేజ్ నాయన ఆ మ్యారేజ్ బాండ్ ఉండదని చెప్పారు తండ్రి. మరి దయచేసి తండ్రి ఈ 2 రీజన్స్ మీరు ఇచ్చారు తండ్రి నాయన. అబాండన్మెంట్ ఇంకా ఇన్ఫిడిలిటీ అనే రీజన్స్ మాకు ఇచ్చారు తండ్రి మరి డివోర్స్ కోసం తండ్రి. మరి ఎంతోమంది లోకంలో డివోర్స్ మరి వేరే విధాలుగా నాయన గోత్రు అవుతున్నారు తండ్రి. మరి ఫాదర్ ముఖ్యంగా తండ్రి అబ్యూస్ జరుగుతుంది, డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది, మరి వేధింపులు టువర్డ్స్ ప్రభా మరి అలాగే డబ్బుల విషయంలో నాయన వేధింపులు నాయన డౌరీ విషయంలో నాయన ఇవన్నీ జరుగుతున్నాయి తండ్రి. ప్రభు గర్భఫలం విషయంలో జరుగుతున్నాయి తండ్రి. వేరే కారణాల ప్రకారంగా నాయన తండ్రి మరి డివోర్సెస్ అనేవి జరుగుతున్నాయి తండ్రి. కొన్ని చిన్నవి అవ్వచ్చు, కొన్ని పెద్దవి అవ్వచ్చు, ఏ రీజన్స్ అయినా తండ్రి అవి మీకు మాత్రమే తెలిసినవి తండ్రి, ఇంకెవ్వరికి ఏమి తెలియదు తండ్రి. మరి దయచేసి ప్రభా నాయన మరి అన్ని విధాలుగా తండ్రి మరి మీరు నాయన తోడుగా ఉండి నాయన ఈ రీజన్స్ ప్రకారం తండ్రి మరి మీరు డివోర్స్ నడిపింపమని వేడుకుంటున్నాను తండ్రి. ఎస్పెషలీ తండ్రి ఈ దేశంలో ప్రభా నాయన డివోర్స్ అనేది ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది తండ్రి. అసలు వీటి గురించి ప్రొసీడ్ అవ్వడానికి మాట్లాడరు. అందరూ రెస్టోరేషన్ గురించి మాట్లాడతారు తండ్రి. ప్రభా రెస్టోరేషన్ కలిగేది తండ్రి నాయన మీరు హెల్ప్ చేయండి. రెస్టోరేషన్ ఎలా జరుగుతుంది ప్రభా. మరి దయచేసి తండ్రి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి మగవాళ్ళకి విషయాన్ని తెలియజేయండి తండ్రి ప్రభా మరి అది డివోర్స్ ఏమి చిత్తమైతే వాళ్ళకి బయలుపరచండి తండ్రి. కరెక్ట్గా నాయన మీరు వాక్య విధానంగా ప్రభా మీరు మాట్లాడి వాళ్ళకి నాయన దయచేసి తండ్రి మరి తోడుగా ఉండి నాయన ముందుకు నడిపించండి తండ్రి. ప్రతి ఒక్క ప్రభా నాయన మీరు అన్నారు తండ్రి నాయన ఐజాయా 54:5 చెప్పారు తండ్రి నాయన మీరు ఎవరైతే నాయన ప్రభా తండ్రి మరి ఆడవాళ్ళకి నాయన మీరు భర్తనై ఉంటానని చెప్పారు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే నాయన ఇది మగవాళ్ళకి కూడా వర్తిస్తుంది కదా ప్రభా. దయచేసి తండ్రి నాయన ఎవరు ఒంటరిగా ఉండడం మళ్ళీ మీకు ఇష్టం ఉండదు కదా ప్రభా నాయన. ప్రతి ఒక్కరికి జంటని తోడుని ఏర్పాటు చేసిన దేవుడ దయచేసి తండ్రి నాయన మరి డివోర్స్ ప్రొసీడింగ్సే మీ సమాధానం అయితే తండ్రి వాటికి తగ్గట్టుగా నాయన కోర్టు లాయర్స్ అన్నీ కూడా మీరు ఏర్పాటు చేయమని మీరు ఇవ్వమని కోరుకుంటున్నాం తండ్రి. తగిన
తీర్పు మీరు తీర్చమని కోరుకుంటున్నాం. న్యాయాధిపతి స్థానంలో ఉన్న దేవుడా నాయన, సమస్తము ఎరిగిన దేవుడా నాయన, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము ఏ పాటి వాళ్ళము తండ్రి నాయన, మాకు మా నిర్ణయాలు కాదు కానీ మీ నిర్ణయాలతో ప్రభా నాయన మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి తండ్రి. మీ చిత్తము మాత్రమే మేము కోరుకుంటున్నాం తండ్రి. ఏ ఒక్కటి కూడా మా ఆలోచన ఉండకూడదు ప్రభా. దయచేసి తండ్రి మీ చిత్తం జరిపించి తండ్రి నాయన, ప్రతి విషయంలోనూ ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఏంటి, ఏ లాయర్ మాట్లాడాలి, ఏ ఏ కోర్టు, ఏ జడ్జ్ ప్రభా నాయన, మరి మాకు జడ్జ్ ప్లేస్లో జడ్జ్ లేరు ప్రభా, మీరున్నారు తండ్రి. న్యాయాధిపతి స్థానంలో మీరు కూర్చున్నారు తండ్రి నాయన. దయచేసి తండ్రి జడ్జ్మెంట్ అనేది ఎలా తీర్పు తీర్చాలో నాయన, మీరు సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి నాయన. మరి మీ బిడ్డలకి తోడుగా ఉండమని ప్రభా, నడిపించమని ప్రభా నాయన, స్టార్ట్ అయ్యే విధానం నుంచి ప్రభా ముగించే వరకు నాయన మీరు త్వరగా ప్రాసెస్ చేసి నాయన హెల్ప్ చేయమని కోరుకుంటున్నాను తండ్రి ప్రభా. ఎంతోమంది మరి మీ బిడ్డలు నలిగిపోతున్నారు తండ్రి ఈ రిలేషన్షిప్స్లో నాయన ప్రభా, మ్యారేజ్ రిలేషన్షిప్స్లో తండ్రి ప్రభా. ఏ ఒక్కరు ప్రభా నాయన మీరు నా తండ్రి ఒక బాధను అనుభవించడం కాదు కదా తండ్రి మీ చిత్తం ప్రభా. ప్రభా నాయన మీ చిత్తం అంటే ప్రభా మీ చిత్తంలో ఆనందం తండ్రి, మీ చిత్తంలో ఆనందించడం ప్రభా నాయన. కష్టాలు కాదు కానీ ప్రభా నాయన, కష్టాలు ఈ విధంగా కాదు తండ్రి ప్రభా, బ్రతకడమే కష్టం అయ్యే విధంగా కాదు కదా ప్రభా. సో ప్లీజ్ తండ్రి నాయన మీ మీ పిల్లల్ని మీరు ఆదుకోమని కోరుకుంటున్నాం తండ్రి. దయచేసి ప్రభా ఈ మెసేజ్, ఈ ప్రేయర్ నాయన ప్రభా, మీరు కరెక్ట్ పీపుల్కి చేరేటట్టుగా నాయన మీరు ఆశీర్వదించమని కోరుకుంటున్నాం తండ్రి. ఐ బ్లెస్ యూ ఫాదర్, ఐ ప్రైజ్ యూ ఫాదర్ ఫర్ ఎవ్రీథింగ్ తండ్రి ప్రభా నాయన. మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా నాయన. తండ్రి మీకే వందనాలు ప్రభా నాయన. ఇంత దూరం నడిపించిన దేవా మీకు స్తోత్రం తండ్రి. జరిగిన ప్రతి పరిస్థితులకైనా ఆయన మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎవరెవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో నాకు నేను ఎరగను కానీ ప్రభా, మీరు అన్నీ తెలుసు తండ్రి ప్రభా. మీకు దయచేసి తండ్రి నాయన ఏ కష్ట సమయంలోనైనా ప్రభా మీరు తప్పించమని కోరుకుంటున్నాం తండ్రి. మీరు విడుదల ఇవ్వమని కోరుకుంటున్నాం తండ్రి. అది ఏ విధంగా అయినా కానీ ప్రభా, మీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి దయచేసి తండ్రి జ్ఞాపకం చేసుకోమని ప్రభా. మరి డివోర్స్ ప్రొసీడింగ్స్ మీ చిత్తం అయితే మరి దానికి అనుగుణంగా మరి మీరు పరిస్థితులను ఏర్పాటు చేయమని ప్రభా, మీ బిడ్డలకి మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటూ ప్రభా మీకే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.